హాయ్. సో ఈ మధ్య మార్కెట్లోకి పెట్రోల్ డీజిల్ లాగానే E20 పెట్రోల్ అనేది ఒకటి వచ్చింది. అంటే E20 పెట్రోల్ అంటే ఎథనాల్ 20% కలిగి ఉన్నటువంటి పెట్రోల్ అనమాట. ఈ అమ్మకాలు అనేవి పెట్రోల్ బంకుల్లో చాలా జరుగుతున్నాయి. అయితే ఇవి వాడటం వల్ల వెహికల్స్ యొక్క లైఫ్ టైం, ముఖ్యంగా ఇంజన్ యొక్క లైఫ్ టైం కొంత తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. మైలేజ్ కూడా ఇంజన్ ప్రభావితం అవడం వల్ల మైలేజ్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది అనేది సైంటిఫికల్గా ప్రూవ్ అయిందంటే ఈ నేపథ్యంలో కొన్ని బీమా సంస్థలు ఈ E20 పెట్రోల్ వాడిన వెహికల్స్కి తమ బీమాని కూడా కంప్లీట్గా ఇచ్చే అవకాశం లేదు, తిరస్కరణ అంటే కంప్లీట్గా ఇన్సూరెన్స్ క్లెయిమింగ్ అనేది క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. బికాస్ 2023 కంటే ముందు కొన్నటువంటి వెహికల్స్లో ఈ E20 ఎథనాల్ కలిపినటువంటి పెట్రోల్ వాడితే అవి ఇంజిన్ సపోర్ట్ చేసే టెక్నాలజీ అప్పటికి అప్గ్రేడ్ అవ్వలేదు. సో ఈ నేపథ్యంలో 2023 కంటే ముందు కొన్న వెహికల్స్లో E20 పెట్రోల్ వాడడం అనేది కంపెనీస్ నిర్లక్ష్యంగా భావిస్తాయంట. సో వ్యక్తిగత నిర్లక్ష్యంగా భావించి ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి అదొక రీజన్గా చూపిస్తూ డిక్లైన్ చేస్తాము అంటూ కూడా డైరెక్ట్గా ఐసిఐసిఐ లాంబార్డ్ అనేటువంటి ఇన్సూరెన్స్ బీమా సంస్థ కంప్లీట్గా తన బ్లాగ్లో ఈ విషయాన్ని పేర్కొంది. సో ఈ నేపథ్యంలో 2023 కంటే ముందు మీరు వెహికల్స్ కొనుంటే కనుక మీరు E20 ఇథనాల్ కలిగినటువంటి పెట్రోల్ని మీ వెహికల్స్కి కొట్టిస్తుంటే కనుక ఈ విషయాన్ని అయితే గమనించండి. తద్వారా జాగ్రత్త పడండి. ఫ్యూచర్లో ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా మీ దగ్గరికి అంటే మీ వెహికల్కి చేరకుండా ఉంటాయి. సో E20 పెట్రోల్ అనేది 2023 తర్వాత వెహికల్స్లో అది కూడా మీ వెహికల్కి ఉన్నటువంటి ఇంజిన్ ఆ ఇథనాల్ కలిపినటువంటి పెట్రోల్కి సపోర్ట్ చేస్తుందా లేదా అనేది తెలుసుకోండి. వీలైతే ఏఐని లేదంటే గూగుల్ని అడగండి, లేదా ఆ కంపెనీని ఒకసారి రిఫర్ చేసుకుని కంపెనీని ఒకసారి డీటెయిల్స్ కనుక్కొని మీరు E20 పెట్రోల్ వాడితే మీ వెహికల్స్కి మంచిది.